ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ అవసరమా? ఈరోజు ఫ్లూ వ్యాక్సిన్ గురించి అందరూ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాల గురించి చెప్పబోతున్నాను. నమస్తే, నేను మీ డాక్టర్ మాగంటి శ్రీనివాస్, మాగంటి హాస్పిటల్, గుడివాడ. ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి రక్షణ ఇవ్వడానికి ఉపయోగించే టీకానే ఈ ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ 6 నెలల వయసు నుంచి ప్రతి సంవత్సరం వేయించుకోవచ్చు. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల పిల్లలకి మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. 5 సంవత్సరాల లోపల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది మరియు 60 సంవత్సరాలు దాటిన వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. 9 సంవత్సరాల లోపల పిల్లలకి మొదటిసారి వేసుకుంటుంటే కనుక 2 డోసులు వేయించుకోవాలి 4 వారాల వ్యవధిలో. 9 సంవత్సరాలు దాటిన పిల్లలకి మరియు పెద్దవారికి 1 డోసు వేసుకుంటే సరిపోతుంది ప్రతి సంవత్సరం. ముఖ్యంగా పిల్లల్లో గుండె జబ్బులున్న, ఆస్తమా ఉన్న, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి పద్దాక ఇన్ఫెక్షన్స్ గురి అవుతున్న, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు వ్యాధులు ఉన్న పిల్లల్లో తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించుకోవాలని బలంగా డాక్టర్ సిఫార్సు చేస్తారు. ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ ఉపయోగకరమే, కానీ ఈ అతి ప్రమాదం ఉన్న పిల్లలకి మరింత మెరుగైన రక్షణ ఇస్తుంది. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ధర సుమారుగా 2,000 రూపాయలు ఉంటుంది. ఇంత ఖరీదు గల వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించుకోవాలా అని అడుగుతారు చాలా మంది. నా సమాధానం ఏమిటంటే, మీ బడ్జెట్ అనుమతిస్తే తప్పకుండా వేయించుకోండి. ఎందుకంటే ఒకసారి ఫ్లూ తీవ్రంగా వస్తే కనుక డాక్టర్ ఫీజు, పరీక్షలు, మందులు, ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తే దాని ఖర్చులు, ఇవన్నీ వ్యాక్సిన్ కన్నా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ ఉద్యోగానికి, పిల్లల స్కూల్కి సెలవులు పెట్టాల్సి వస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ మీ ఆరోగ్యానికి ఒక చిన్న ఇన్సూరెన్స్ లాగా భావించండి. ఫ్లూ వచ్చినాక ఫ్లూ వైరస్ మన ముక్కులో, చెవిలో, గొంతులో, ఊపిరితిత్తులో ఉన్న సహజమైన రక్షణ పొరని దెబ్బతీస్తుంది. దీని వలన రక్షణ శక్తి తగ్గి బ్యాక్టీరియా దాడి చేసి నిమోనియా, ఆస్తమా, చెవి ఇన్ఫెక్షన్స్ మరియు సైనసైటిస్ వంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ పూర్తిగా ఫ్లూ రాకుండా కాపాడలేకపోయినా తీవ్రమైన సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. సాధారణంగా వర్షాకాలంలో ఫ్లూ మొదలవుతుంది. జూలై, ఆగస్టు నెలలో వేయించుకుంటే 1 సంవత్సరం పాటు మీకు రక్షణ ఇస్తుంది. ఫ్లూ వైరస్ తరచుగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందే రకాల వైరస్ల ఆధారంగా కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తారు ప్రతి సంవత్సరం. గర్భిణీ స్త్రీలకి ఫ్లూ వ్యాక్సిన్ వేయించవచ్చా? అవును, వేయించాలి. ఎందుకంటే తల్లికే కాకుండా రేపు పుట్టబోయే బిడ్డకు కూడా రక్షణ ఇస్తుంది వ్యాక్సిన్. అలాగే ఫ్లూ వచ్చినప్పుడు తల్లికి అనవసరంగా మందులు వాడాల్సి వస్తుంది. సో ఈ మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అసలు ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే మందులు ఎక్కువగా వాడాల్సిన అవసరమే ఉండదు. డాక్టర్ గారు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా మా బిడ్డకి తరచుగా జలుబు, జ్వరం వస్తున్నాయండి, ఎందుకని అంటారు అని అడుగుతుంటారు చాలా మంది. దీనికి సమాధానం ఏమిటంటే, ఫ్లూ వ్యాక్సిన్ ఓన్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి కాపాడుతుందండి. సాధారణ జలుబుకి ఇది కాపాడదు. సాధారణ జలుబు అంటే కామన్ కోల్డ్, ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా, 2 ఒకటి కాదండి. సాధారణ జలుబులో ముక్కు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. అదే ఫ్లూలో అయితే ఎక్కువగా జ్వరం, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ ప్రభుత్వం వారిచ్చే టీకాల పట్టికలో ఉండే తప్పనిసరి వ్యాక్సిన్ కాదు. ఆప్షనల్ వ్యాక్సిన్ అంటే అవసరం లేదని అర్థం కాదు. వైద్యపరంగా ఫ్లూ వ్యాక్సిన్కి ప్రయోజనం ఉంది కాబట్టే భారతీయ శిశు సంఘం అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అందరికీ సిఫార్సు చేస్తున్నాయి. ఫ్లూ మరియు నిమోనియా 2 ఒకటి కాదు. నిమోనియా ఫ్లూ వైరస్తో పాటు ఇతర వైరస్లు మరియు బ్యాక్టీరియా వలన కూడా రావచ్చు.